హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీ. ఈ అరటికాయ బజ్జీలని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ అరటికాయ బజ్జీలని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడేలాగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా 2 అరటికాయలని తీసుకోండి. వీటికి 2 వైపులా కూడా సైడ్స్ని కట్ చేసుకొని వీటికి ఉన్న పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టు మొత్తాన్ని కూడా ఇలా పీలప్ చేసి తీసుకోండి. ఇలా ఈ విధంగా 2 అరటికాయలని కూడా ఈ విధంగా పీలప్ చేసేసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. మరీ మందంగా కాకుండా, అలాగని మరీ పలుచగా కాకుండా ఈ విధంగా థిక్నెస్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇలా 2 అరటికాయలని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వీటిని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని దీనిలోకి కొంచెం వాటర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న అరటికాయ ముక్కలకి ఒక్కొక్కటిగా ఇలా తీసుకుంటూ వీటిని ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా అప్లై చేసి తీసుకోండి. ఇలా అన్ని అరటికాయ ముక్కలకి కూడా ఈ విధంగా కారంని, ఉప్పుని ఇలా పట్టించేసుకొని తీసుకోండి. ఇలా అన్నిటికీ కూడా ఈ విధంగా కారంని, అలానే సాల్ట్ని పట్టించేసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దానిలోకి 1 కప్ వరకు శనగపిండిని తీసుకోండి. అలాగే మనకి బజ్జీలు అనేవి క్రిస్పీగా రావడం కోసం 1/2 కప్ వరకు బియ్యం పిండిని కూడా వేసుకోండి. అలాగే మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు కారంని కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు వామును కూడా ఇలా అరచేతిలోకి వేసుకొని ఇలా కొంచెం క్రష్ చేసినట్లుగా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా పిండిలో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని దీనిలోకి వాటర్ని ఒకేసారి వేయకుండా ఇలా వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా, అలాగని మరీ చిక్కగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది మనకి బజ్జీలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా కలుపుకోండి. ఇప్పుడు చివరిగా దీనిలోకి కొద్దిగా వంట సోడాని కూడా వేసుకోండి. వంట సోడా అనేది మరీ ఎక్కువగా వేయకండి, ఆయిల్ అనేది మరీ ఎక్కువగా పీల్చుకుంటుందండి. ఇలా కొంచెం వంట సోడాని కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా పిండిలో డిప్ చేసేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోండి. మీకు కడాయిలో ఎన్నైతే బజ్జీలు పడతాయో అన్నింటిని కూడా వేసేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 2 వైపులా కూడా ఇలా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఈ అరటికాయ బజ్జీలు అనేవి ఈవినింగ్ స్నాక్ టైంలో పిల్లలకి చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తేనే మనకి లోపల అనేది పచ్చి లేకుండా మనకి బాగా ఫ్రై అవుతాయండి. ఇలా 2 వైపులా కూడా మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి ఈ కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకోండి. ఇలానే మిగతా బజ్జీలను కూడా ఈ విధంగా ఆయిల్లో వేసేసుకొని వీటిని కూడా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఈ అరటికాయ బజ్జీలు అనేది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా అన్నింటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని కూడా ఆయిల్లోంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే అరటికాయ బజ్జీలు అనేవి చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా రెడీ అయిపోయిన ఈ అరటికాయ బజ్జీలని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వీటిని వేడివేడిగా ఆనియన్స్ తోటి, అలాగే
సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరతోటి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.